రెండు కోణాలు చూడాలి. ప్రయోజనమైన నష్టమైన రెండు పవన్ కళ్యాణ్కే అవుతుంది. ఒకటి రైసు కుంభకోణం జనం ఎవరు పట్టించుకోవట్లా, సరే యాంటీ జగన్ వాళ్ళు పట్టించుకుంటారు. కుంభకోణం అని జనం ఎప్పుడు ఫీల్ అవుతారు? నా ఇంటికి బియ్యం ఇవ్వకుండా నువ్వు డబ్బులు తినేస్తే ఫీల్ అవుతారు. కానీ నా ఇంటికి బియ్యం ఇచ్చాక నేనే అమ్మేసుకున్నాక ఇంకా కుంభకోణం అంటే జనం ఏమన్నా ఫీల్ అవుతాడు? అంతే కదా. ఈ వాళ్ళు అమ్ముకుంటున్నారట, అయ్యి ఆపాడట. కాబట్టి ఇందులో జనం ఇంపాక్ట్ ఏముంది అంటే దాన్ని పెద్ద 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 మాఫియాగా చూడలేమేమో. అంతే కదా. ఇప్పుడు రేషన్ బియ్యం మాఫియా అనే పదం పదే పదే వాడుతున్నాం కానీ ఎస్ రేషన్ బియ్యమే అమ్ముతున్నారు. ప్రజలకు ఎప్పుడు తగులుతుంది? ఇదివరకటి రోజుల్లో రేషన్ మాఫియా అంటే రేషన్ బియ్యం షాపులో ఇచ్చేవాళ్ళు కాదు. నాకు బాగా గుర్తు, పొద్దున్నే వెళ్ళి నుంచుంటే రేషన్ షాప్ దగ్గరన మాకు రేషన్ కార్డు అనేది ఉండేది కాదు. కానీ మా పక్కింటోళ్ళు వెనకింటోళ్ళు అప్పట్లో రేషన్ కార్డు ఉంటే వాళ్ళు ఏంటంటే ఒక అప్పుడు ఈ పూర్లో ఒక ఐకమత్యం ఉండేది. ఏంటది? వాళ్ళ పక్కింటోళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కనుక మనుషులు లేరనుకోండి, ఆ కార్డు మనకిచ్చి మనల్ని తీసుకురమ్మంటారు. బియ్యము పంచదార ఇవి తీసుకొస్తే దాంట్లో మాకు ఇప్పుడు అరకిలో పంచదార ఇస్తే ఓ పావు కిలో మాకు తక్కువ రేటుకి ఇస్తారు, రేషన్ రేటుకే. ఆ విధంగా మన శ్రమ, ఆ విధంగా పెట్టుబడి అనమాట. నాకు బాగా గుర్తు, నా చిన్నప్పుడు అలా రేషన్ షాపు దగ్గర పొద్దున వెళ్ళి క్యూలో నుంచుంటే మధ్యాహ్నానికి వచ్చేది బియ్యం కానీ పంచదార కానీ గోధుమలు కూడా ఇచ్చేవాళ్ళు అప్పట్లో. ఇవి తీసుకొచ్చేవడానికి బియ్యం వాళ్ళే తీసుకునేవాళ్ళు అప్పుడు. అయితే ఒక్కోసారి ఏం జరిగేది, పొద్దునుంచి సాయంత్రం దాకా ఉన్న బియ్యం నీకు లేదు, తర్వాత నెక్స్ట్ ట్రిప్ ఇస్తాం పో అని ప్రతి ఏడాదిలో 3 సార్లు 4 సార్లు బియ్యం ఎగ్గొట్టేవాళ్ళు మాకు. ఏది నేను తీసుకెళ్లే కార్డుల వాళ్ళకి. అంటే 8 నెలల్లో 9 నెలల్లో ఇస్తారు, మిగతా నెలల్లో ఇవ్వరు. లేదా 20 కిలోలు ఇవ్వాల్సి ఉంటే ఒక 5 కిలోలు తగ్గించి తీసుకో, తక్కువ వచ్చినాయి స్టాక్. అప్పుడు చెప్పేవాడు తక్కువ వచ్చినాయి అని. పేపర్లలో వార్తలు వచ్చాయి కానీ పేపర్లు చదివేవాళ్ళు తక్కువ కదా అప్పుడు. దాంతో ఈ మొక్క ఏది కొంచెం తగ్గించి తీసుకో, 20 కిలోలు అని వాళ్ళు చెప్తున్నారు కానీ 10 కిలోలే వచ్చినాయి, నువ్వు 10 కిలోలు తీసుకుపో, తర్వాత ఇంకో నెలలో ఏదన్నా ఎక్కువ ఉన్నప్పుడు వేద్దాంలే, ఇట్లా కన్విన్స్ చేసేవాళ్ళు. చచ్చినట్టు చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్టం అన్నట్టు తీసుకుని పోవాలి. వీళ్ళు ఇట్లా మిగిలి